హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ లక్ష్మి సాఫ్ట్వేర్స్. మన మార్క్ సాఫ్ట్వేర్లో నెగిటివ్ స్టాక్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. స్టాక్స్, ఫిల్టర్ స్టాక్. ఇది ఒకవేళ మన కంపెనీ వైజ్ పర్టికులర్ ఒకటే కంపెనీ వైజ్ కావాలన్నా కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అవైలబుల్ అని ఉంది కదా, ఇక్కడ నెగిటివ్ అని పెట్టుకోవాలి. నెగిటివ్ అని పెట్టుకుంటే ఓన్లీ మనకి నెగిటివ్ స్టాక్ వరకే ఓపెన్ అవుతుంది. ఇది ఇట్లా నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు మనము కొన్ని ఐటమ్స్ పర్చేజ్ చేయకుండా డైరెక్ట్ సేల్ చేస్తాం. ఆ సేల్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్టాక్ అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం సేల్ చేసేటప్పుడు ఐటమ్స్ అనేది పర్చేజ్ చేసుకోవాలి. దీన్ని మనం పీడిఎఫ్ కానీ ఎక్సెల్ కానీ తీసుకోవాలంటే ఆల్ ప్రెస్ చేసి స్టాక్ స్టేట్మెంట్ ఆల్ఫాబెటిక్ ఎంటర్. ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు, ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ తీసుకోవచ్చు. అదే పీడిఎఫ్ కావాలంటే వ్యూ క్లిక్ చేస్తే ఇక్కడ పీడిఎఫ్ ఆప్షన్ ఉంటుంది, పీడిఎఫ్గా కన్వర్ట్ అవుతుంది. మనం స్టాక్ అనేది పర్చేజ్ చేశాక సేల్ అనేది చేసుకోవాలి, అప్పుడు మనకి నెగిటివ్ స్టాక్ కింద పడిపోకుండా ఉంటుంది. సాఫ్ట్వేర్ గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫ్రీ డెమో కోసం కింద ఉన్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. మీ బిజినెస్ని స్మార్ట్గా మేనేజ్ చేయండి మార్క్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మంచి ఫీచర్స్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.